లేదు. పేలితే లేదు. పెడతా. నాకు ఈ ఛానెల్‌కి ఏం సంబంధం లేదు. డబ్బులిచ్చి జేపిస్తుండు ఈడు. శ్రీ రాజేంద్ర అని జెప్పేసి నాకు కాంటాక్ట్ జేసిండు రీసెంట్‌గా. యూట్యూబ్‌లో నా సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో నా బైక్ వీడియోస్ జేసుకునే నన్ను బలవంతంగా లాక్కొచ్చిండు డబ్బులిచ్చి. కాదు మా నా ఫేస్‌కి అనానిమస్ మాస్కేసుకొని అయిపోగలరా నేను దొరకకుండా. అంటే మనం వెళ్ళక్కర్లేదు. ఆళ్ళే వచ్చి పట్టుకెళ్తారండి. సో హాయ్ గైస్. వెల్కమ్ టు అనదర్ రియాక్షన్ వీడియో. అండ్ ఫస్ట్ వీడియోకి ఐ గాట్ లైక్ గుడ్ రెస్పాన్స్ అండ్ ప్రాపర్ ఫీడ్‌బ్యాక్. So with more interesting content again, reaction videos, I have my friend Hari with me. అరే నువ్వు హలో అవన్నీ గైస్. How are you? I am under the water. సో ఇవాళ వీడికి నాకేం సంబంధం లేదు. ఈడు బలవంతం చేసి తీసుకొచ్చిండు నన్ను ఇందులోకి. ఏమున్నా వీడినేసుకున్నా అందరూ. we'll react to some ghost hunting videos and Hari any horror stories from your end? హారర్ ఏముందిరా? ఈ అంటే ఈ ఈ టైమే హారర్. 11:30కి లేపిండు. 11:30కి లేపి వీడియో చేద్దాం రా అంటుండు. ఇన్‌స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అండ్ ఎవ్రీవన్ డూ ఫాలో. హి నువ్వన్నీ ఆల్సో మేక్ పెట్టకు. వచ్చి నా కామెంట్ సెక్షన్‌లో ఏసుకోగలరు అందరూ. హి ఆల్సో మేక్స్ అమేజింగ్ మోటో వ్లాగ్స్. సో సరే ప్లీజ్ నీ ప్లీజ్ డూ ఛానెల్ కూడా ఫాలో హిమ్. సబ్స్క్రైబ్ చేయండి. కింద నా ఐడీ మెన్షన్ చేస్తాను. నా ఛానెల్ మెన్షన్ చేస్తాను. నీ గూగుల్ పే నంబర్ మెన్షన్ చేస్తాను చెప్పరా. అరే నేను బీఎస్వై అనుకున్నావురా? అరే కాదు గోస్ట్ హంటింగ్ వీడియో అంటే నువ్వు రీసెంట్‌గా విని హర్ష సాయిది చూసినావా? ఒక కొండ మీదకెళ్ళి అక్కడ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక నైట్ అక్కడ స్టే చేస్తున్నాము. హర్ష అది సాయి దాన్ని మ్యాన్ వర్సెస్ వైల్డ్ లెవెల్‌లో చూసాడాడు. ఇప్పుడు సామ్రాట్ అన్న ఎట్లాగో వీడినేసుకుంటున్నాడు. ఏ సీ కరెక్టే. ఏసుకునేది కూడా కరెక్టే. ఇగ మన వీడియో వల్ల ఇంకా లేదా మనకి రివర్స్ కాగల అని. ఉన్న 300 మంది సబ్స్క్రైబర్స్ మళ్ళీ రివర్స్ కాగాల. అది సూపర్ రా. చెప్పు ఏదో ఉంటది కదా నెక్స్ట్ ఆర్మీ ఫామ్ అవుతుంది బిగ్ బాస్ పోతాడని కూడా చెప్పు. అన్నీ ఫార్మ్ అయితాయి. బిగ్ బాస్ అవుతాడు. గొర్రెలు పెరుగుతా పోతాయి. ఓకే లెట్స్ స్టార్ట్. జగన్ యేసురాజుకి జై స్టార్ట్. వీడి గురించి ఏమైనా చెప్తావా ఇంకా? టైం వేసేవారు ఇవన్నీ. ఈ వీడియోని చూడండి. ఈ చిన్న పిల్లాడు చీకటి గదిలో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టుగా తన తల్లి చూసింది. ఏం చేస్తున్నావు నాన్న? ఏంటి? కొన్ని నెలల క్రితమే చనిపోయిన ఆ పిల్లాడి తాతయ్య లోపల ఉండడం ఏంటి అని పరిగెట్టుకుని వెళ్లి చూసేసరికి అక్కడ ఏమీ లేదు. అబద్ధం తెలియని చిన్నపిల్లల నుంచి బాగా చదువుకున్న తెలివైన పెద్దవాళ్ళ వరకు ఇలాంటి అనుభవాలు పొందినట్టు ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఓకే నీకేమైనా అనుభవాలు? నాకు బేసికలీ ఎవరు కనబడరు. కనబడితే నాకు నేనై ఉంటాను. ఓసిడికి నేను అమ్మరుని. నేను నాకు ఎవరు కనిపించరు. నాకు కూడా ఎవరు కనిపించారు బికాస్ నేను కళ్ళల్లో ఆయిల్ పోసుకోలేదు. ఇఫ్ యు నో యు నో. మనం ఈ పరీక్షలో 3 చోట్లకి వెళ్ళబోతాం. మొదటిది దయ్యాలు వినబడుతున్నాయన్న చోటు, 2 కనబడుతున్నాయన్న చోటు, 3 దయ్యాలు వల్ల చెడు అనుభవాలు ఎదురవుతున్నాయంటున్న చోటు. ఓకేరా బిఫోర్ వి స్టార్ట్ గెసెస్ చేద్దాం. సో వాడు ఫస్ట్ చూసేవి అన్నాడు, నెక్స్ట్ వినపడేవి అన్నాడు, థర్డ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో థర్డ్ వదిలేసి ఫస్ట్ టూ చూసేవి అంటే వీడు ఏం చేసినట్టు మాక్సిమం అకార్డింగ్ టు నువ్వు వీడియో చూసావు బట్ స్టిల్ ఏం చూస్తుంటాడు? దయాలు తిరిగే టైంలో దెబ్బేసుకునే టైంలో పోయి ఉంటాడు. చూడకూడని చూసిన అనుభవం అంటాడు. అందులో ఏం లేదు డొల్లా. వాడు ఏం చూసింది లేదు. అంటే జస్ట్ పోయి ఏదో కొండ మీద ఒక పాడుబడ్డ ఏమంటే గోదాం చూపిస్తాడు. అక్కడ ఇది చూపించిన అదే నువ్వు చూస్తావు కదా సినిమాలో సినిమాలో ఎక్స్పీరియన్స్ లాగా ఈడు ఒక రూమ్ లోకి వెళ్ళంగానే గబ్బిలాలు వచ్చి మీదికి వెళ్ళిపోవడం ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్పించి ఏమి ఉండదు. అది చూసింది పీకింది ఏం లేదు అక్కడ. చూసింది దట్ గుడ్ అండ్ విన్నది వినేది ఏముంది? ఎక్కడో అడవిలో పోతాడు. అడవిలో నక్కలు అరవక దయాలు వస్తాయా? నక్కలు ఆబ్వియస్లీ నక్కలు ఉంటాయి అడవిలో. ఆ చుట్టూ జస్ట్ చూడది లొకేషన్. అట్లాంటి ఇప్పుడు కుక్కలకి ఆకలేసినప్పుడు కూడా ఒక రకంగా ఏడుస్తాయి అవి. మన ఇండియన్ సైకాలజీ తెలుసు కదా, అట్లా ఏడ్చినా కూడా దీనికి భూతం కనబడుతుండొచ్చు అని చెప్పేసి అది మాట్లాడుతున్నాం. సో నాకైతే ఐ హావ్ 2 పాయింట్స్. ఒకటేమో చూడడానికి ఐ ఫీల్ ఏదో ఒక తెల్ల క్లాత్ ఏదో గాలి ఎగురుతుంది, ఏదో ఒక రూమ్ లాక్ ఉంటది కంప్లీట్లీ. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వీళ్ళే క్రియేట్ చేసి ఉంటారులే కానీ ఏమో అనామస్ మాస్క్ వేసుకొని తిరుగుతారు కదా. ఐ థింక్ చూడడం గురించి 2 పాయింట్స్ రా. ఏంటి అంటే ఒకటి వాడు ఏదో ఒక గుడ్డ కట్టి ఉంటాడు ఆడ తెల్లది. హి సేస్ దిస్ ఇస్ ద వన్. ఇంకొకటి ఫ్యాన్ పెట్టుంటాడు. ఇంకొకటి ఏంటి అంటే ఒక రూమ్ ఉంటది, కంప్లీట్లీ లాక్డ్ ఉంటది, ఆ లాక్ పోయి ఉంటది. హీ హ్యాస్ టు బ్రేక్ ద డోర్.
అక్కడ అంతే. ఏదన్నా వాడికి ఏదైనా వినిపించి ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద 2 పాయింట్స్ అని నేను అనుకుంటున్నా. ఇయాలు వినపడుతున్నాయి అంటున్న చోటు లంబీ డెహర్ గనులు. ఆ లొకేషన్ పేరు కూడా వాడిని తిడుతుంది అంటున్నాను. అవునా, నాకు ఎప్పటి నుంచో డౌట్, ఈయన వాయిసే ఇంత లేకపోతే వీడియో కోసం. అప్పుడు చిన్నప్పుడు నేను టీవీ నైన్ లో ఒక షో చూస్తుండే, నేరాలు ఘోరాలు. యా గుర్తుంది. సేమ్ సిమిలర్ నేను అదే సిమిలర్ అనుకున్నా. జస్ట్ అక్కడ ఏముండదు కానీ వీడి వాయిస్ వాయిస్ తోటి ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేద్దామని ట్రై చేస్తాడు, కానీ అక్కడ ఏముండదు అసలు. టీషర్ట్స్ కాలం నుంచి ఉన్న ఈ మైన్స్ లో ఇంటర్నెట్ ప్రకారం ఒకనొక టైంలో ఇక్కడ పనిచేసే వర్కర్స్ మైనింగ్ గృహాల్లో ఇరుక్కుపోవడం వల్ల అండ్ మైనింగ్ చేస్తున్నప్పుడు విడుదలైన గ్యాసెస్ వల్ల దాదాపు 50,000 మంది కార్మికులు చనిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చరిత్రలో ఎక్కడో దీని గురించి లిఖించబడదు. ఇలా ఈ కార్మికుల యొక్క మరణం తర్వాత అక్కడ మైనింగ్ ని ఆపేశారు. కానీ ఇక్కడ అరే isn't this a KGF script first draft? అంతే. అక్కడ మిగిలిపోయిన స్క్రిప్ట్ తెచ్చి ఇక్కడ ఇస్తున్నాడు అంతే. అదే మినిమం కట్ చేసిన అవి ఉంటాయి, సీన్స్ ఉంటాయి కదా. లేదు నేను చెప్తా, ఈ సీన్ సునిశ్చిత్ అన్న రీసెంట్ గా ఒక పాన్ ఇండియన్ మూవీ రిలీజ్ చేసిండు. అక్కడ మేకింగ్ వీడియోస్ నుంచి అన్న హర్షస అన్న కొన్ని, ఇంకా హర్షస అంటే ఇంకా ఆ మాత్రం సాక్రిఫైస్ చేయలేరా చెప్పు. నేనేమనుకుంటున్నా అంటే ప్రశాంత్ నీళ్ళ అసిస్టెంట్ కింద వర్క్ చేసే అసిస్టెంట్ నాలుగు సీన్లు రాసుకున్నాడు. అవి వర్కౌట్ అవుతుంది, వాడికి తెలుసు. నీళ్ళు చింపుకుంటాడు, ఆ చింపిన పేపర్లు వీళ్ళకి దొరుకుంటాయి మ్యాక్స్. దొరుకుంటుంది అంతే. ఇక్కడ ఆర్తనాగాలు ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటికి ప్రత్యక్ష సాక్షుల్లో నేనే ఒకటి. ఈ వీడియోస్ మరి ఎక్కువ చూస్తే ఆ ప్రభావం నా మీద పడుతుంది అండ్ అంత థ్రిల్ ఉండదని ఆపి Is it talking about his own videos? అవునవును కరెక్ట్. ఇక్కడే నేను ఊహించని మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చూసా. ఆకాశంలో నక్షత్రాలు లాంటివి ఒక ట్రైన్ లా వెళ్తున్నాయి. వీడు కోడి బ్రెయిన్ గడ్రా ఎలాన్ మస్క్ మామ అవి స్టార్ లింక్ శాటిలైట్స్ పంపించాడు కదా, అది చూసి ఏదో ఊహించుకుంటున్నారు కాక. నక్షత్రాలు ట్రైన్ లాగా వెళ్తున్నాయంట. ఈడి వీడియో ఎడిట్ చేసిన గ్రాఫిక్ డిజైనర్ ని వానికి మన ఓం గానికి ఇచ్చేది ఉండే. యానిమేషన్ లో దాంట్లోనన్నా ఒక అవార్డు అని వస్తుండే ఆదిపురుషుకి. చీకట ఆ ప్లేస్ కి బయలుదేరాడు. చలితో నిండిన ఆ చీకట్లో వింతగా సగం ఉన్న కట్టడాలు కనబడుతున్నాయి. బిల్డింగ్ లోపల వాటర్ డ్రాప్స్ పడుతున్న సౌండ్స్. ఆబ్వియస్లీ వాడే చెప్పాడు కదరా ఎప్పుడు ఆపేశారు వర్క్ చేయడం దాంట్లో అని. సగం కాకపోతే నాకు ఒక 5 స్టార్ లాడ్జ్ ఉంటుంది అనుకున్నా, 500 crores పెట్టి ఏదన్నా కడతారు అనుకున్నావు కొండ మీద. అక్కడ డైలాగ్ కూడా అన్న డొనేషన్ ఇచ్చి వస్తాడు, మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసుకోరు అని చెప్పేసి. హర్షస అన్న కదా, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోరు, లేదా వాళ్ళని కిందికి పంపించి సర్ప్రైజ్ ఇస్తాడు. వాళ్ళని పైకి తీసుకొచ్చి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఒక 5 స్టార్ బిల్డింగ్ లేదా ఒక మ్యాన్షన్ కట్టిస్తాడు అన్న. చుట్టూ అడవి, లోపల పాములు కూడా ఉండొచ్చు. పూర్తిగా తెలియని దాని లోపల అడవిలో పోయి పాముల గురించి మాట్లాడుతుంది చూడన్న. పాములు కూడా ఉండొచ్చు. మంచి ఎక్కువ ఉంది. వెదర్ రిపోర్ట్ చూస్తే వర్షం పడే అవకాశం తక్కువ ఉందని ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయా. పైకి ఎక్కుతున్నాను కానీ నా మనసులో ఒకే ఒకటి అనుకుంటున్నా, ఎట్టి పరిస్థితుల్లో వర్షం పడకూడదని. నడుస్తూ పైకి అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నా స్టాఫ్ నన్ను ఇక్కడ ఒక్కడనే వదిలేసి అందరూ కిందకు వెళ్ళిపోయారు. వాళ్ళకి నాకు వాకీ టాకీ ద్వారా మాటలు జరుగుతున్నాయి. మనల్ని గమనించడానికి పైన ఎగురుతున్న డ్రోన్ నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ నాకు వద్దని తీసేయమన్నా. సైన్స్ ప్రకారం కళ్ళకు గంతలు కట్టుకోవడం వల్ల మనసు యొక్క ఏకాగ్రత వినే శబ్దం మీద ఎక్కువ అవుతుంది. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ కాళ్ళని ఎక్కువసేపు కింద పెట్టడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా రక్తాన్ని పీల్చే చలకలు ఉన్నాయి. అవి మన మీదకి ఎక్కి కుట్టినట్టు కూడా మనకి తెలియదు. కాలు కింద పెడితే నత్తలు కొడతాయి అని చెప్పేసి గాల్లో ఉంచుతున్నాడు. ఇంకో చైర్ పెట్టుకోవచ్చు కదా అంటున్నావు అని. డొనేషన్లలో చేరు. నిజమా లేదా ఇంత ఎత్తులో ఉండడం వల్ల కలిగిన భ్రమ అన్న కన్ఫ్యూషన్ లో ఉన్నా. మేబీ గాలి సౌండ్ అయ్యి ఉండొచ్చేమో అని కలిగిన భ్రమ అయితే ఎడిటింగ్ లో ఎట్లా పడుతుంది అది. వల్ల ఇంకో పెద్ద సమస్య ఏంటంటే కాలు మీద ఏదో జలగలు పాకుతున్నట్టు మైండ్ ఊహించుకుంటాం. ఇలాంటి ప్రెషర్ లో నాకు వినబడుతున్న సౌండ్స్ ని మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఆ సైలెన్స్ లో ఫోన్ నోటిఫికేషన్ కూడా కంగారు పెంచుతుంది. షాక్ ఇచ్చినట్టు అనిపించింది. టైం గడిచే కొద్ది వాతావరణం చాలా ఏమిపించిందిరా నీకు? నాకు గాలి సౌండ్ వినిపించింది. గాలి సౌండ్ ఆబ్వియస్లీ పక్షుల సౌండ్, మధ్యలో ఫోన్ నోటిఫికేషన్. నా ఫోన్ నోటిఫికేషన్ కూడా వినిపించలేదు. చల్లగా మారింది. దీని వల్ల మనకు ఒక ఇబ్బంది. కాబట్టి నా కళ్ళకు గంటలు తీగలే, నా చేతుల్ని ఆపలేకపోయా. అంతా చూసా. కుర్చీలోంచి ఇంక లెగక తప్పదు. ఇది నేను చేయాల్సిందే. నాకు ఇంకా వేరే దారి లేదు. అదే ఇప్పుడు నేచర్ కాల్. జులై సినిమాలో ఒక సీన్ ఉంటుంది. జులై నాకు ఐడియా లేదు.
పైన ఒక కొండ పైన బెంచ్ ఉంటది. ఆ బెంచ్ మీద కూర్చొని చూస్తుంటే ప్రపంచం అంతా మన కాళ్ళ కింద ఉన్నట్టు కనిపిస్తుంది. 'కోటా శ్రీనివాసరావు' ఒక డైలాగ్ ఏస్తారు కదా! ఓ మంచి యా సీన్ యా అది. యా 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 జులై 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 ఆ రాబరీ ముందు ఇప్పుడు కాగా ఆ సీన్ ఫీల్ అవుతాడు. ఆ కొండ మీద నుంచి ఉచ్చబోస్తే కింద అందరి మీద పడుతున్నట్టు ఊహించుకుంటాను. నో ఐ టాకింగ్ అబౌట్ ఏపీ సిక్స్ సీఎం ఎక్స్ సీఎం 11/175 యా యాహ్! 175కు 175 వైనాట్ అని. చేయాల్సిందే. నాకు ఇంకా వేరే దారి లేదు. ఎంత పైకొచ్చాక మనకి వేరే అదే అయిందిరా. హలో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడన్న. హౌ ఓకే హౌ డు యు నో దట్ ఇస్ తెలుగు దయ్యం? ఇట్ కెన్ బి బెంగాలీ టు. రిప్లై వచ్చేదాన్ని బట్టి వాడు డిసైడ్ అవుతాడు. వీడికి బెంగాలీ వచ్చి ఉండాలి అప్పుడు. ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళ సౌండ్లు అయ్యి ఉండొచ్చేమో అని అనుకున్నాను. నథింగ్ ఫౌండ్. కానీ అన్ని వాడే చెప్తాడు రా, అన్ని వాడే చెప్తాడు. ఫస్ట్ దయ్యం సౌండ్ అంటాడు, హలో అంటాడు, తర్వాత లేదు జస్ట్ ఇక్కడ మనోళ్ళే పక్కన క్రూమేట్స్ మనోళ్ళే పక్కకి ఉచ్చబోసుకునికి వచ్చారు కొండ పైన. పాట పాడుతున్నారు. దాన్ని ఆలోచిస్తున్నాం. మన అరుపులకి ఎవరైనా స్పందిస్తారేమో అని అది కూడా ట్రై చేస్తాం. హలో వాయిస్ అలా మాయమైపోతుంది. ఏమి లాభం లేదు. ఆ చివరిలో ఉన్న కెమెరాని చూస్తూ మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 4 కెమెరాలు ఎప్పుడు ఆగిపోయాయి. కారణం వాతావరణం అయ్యి ఉండొచ్చు. మంచి ఎక్కువ అవడం వల్ల డ్రోన్ కి ఏమీ కనబడట్లే, కింద నడ్డానికి కూడా ఏమీ కనబడట్లే. అక్కడ వస్తున్న సౌండ్ల మీద నా ఏకాగ్రత అంతా పెట్టే గాని వాతావరణంలో తేడా మాత్రం క్లియర్ గా అనుభూతి చెందగలుగుతున్నాను. సడన్ గా దగ్గరలో కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఒకవేళ వర్షం పడితే మాత్రం చాలా ప్రమాదం. ఇక్కడ కరెక్ట్, కుక్కలు కూడా అరుస్తున్నాయి. సడన్ గా మొత్తం చిమ్మ చీకటి. లైట్ ఉన్న చోటు తప్పించి ఏమీ కనబడట్లేదు. దారి తప్పిపోయింది. ఆ టైంలో ఎలా వెళ్తున్నాం, ఎక్కడికి చేరుకోబోతున్నాం అని ఏ మాత్రం తెలియదు. మనం ఏదో ఒకటి ఆలోచించాలి, కొంచెం ఫోకస్డ్ గా. స్టాఫ్ ఇప్పటికే చాలా అలిసిపోయారు అండ్ వాళ్ళలో కూడా ప్రెషర్ పెరుగుతుంది. లైట్ కెమెరా కాదు సార్కి చూపింది. కొంత దూరం నడిచాక ఒక శుభ సూచకం కనబడింది. ఇది మనుషులు తిరుగుతున్నారు అన్నదానికి ఒక సంకేతం. ఈ డబ్బులు మనమైతే పారేసుకోలే, ఎందుకంటే సాధారణంగా మనం 500 నోట్లు వాడం కదా. ఇప్పుడు ఒక నో కామెంట్స్ సార్ ప్లీజ్. 500 వాడరాడు. వాడు ఓకే, వచ్చింది వాడే, కొండపైకి వెళ్ళింది వాడే, ఎవరు సాహసం చేయదు అన్నది వాడే పైకి వెళ్ళడానికి. ఇలా ఇంకొంచెం సేపు ముందుకు నడిచాక ఒక డాగ్ ఎదురైంది. సింపుల్ గా ఆలోచిస్తే ఈ టైంలో ఆ డాగ్ టార్చ్ బేరర్ వచ్చింది, దారి చూపిస్తుంది. వాడే ఆ టార్చ్ బేరర్. నో ఐ వాంట్ టు రిమైండ్ బికాస్ ఇందాక వాడు ఏమన్నాడు, కుక్కలు అరుస్తున్నాయి వినిపించింది అన్నాడు కదా. ఈ కుక్కనేనా అది? ఇంకోసారి అరుస్తూ తెలుస్తుంది అదొక. మన మెదడుని ఆశ్చర్యంలోకి తోసేసిన ఈ చోట్లో దయ్యాల మాటలు వినిపిస్తున్నాయా లేదా అన్న ప్రశ్నకు సమాధానం మరికొన్ని ప్రశ్నలకు దారి తీసింది. మొత్తం మీద ఇదొక కొత్త అనుభూతి అనే చెప్పి. ఇప్పుడు మనం తర్వాత వెళ్ళబోయే చోటు వెస్ట్ బెంగాల్లో ఎంతో పేరున్న డౌ హిల్ చర్చ్. కమ్ ఆన్, ఇట్ కమ్స్ బెంగాల్. ఇది ఇంట్రెస్టింగ్ పార్ట్. ఇది ఇంట్రెస్టింగ్. ఇది కమాన్, ఇక్కడ ఖచ్చితంగా కనిపించాల్సిందే. నేను ఒప్పుకొని కనిపించకపోతే, కనిపించకపోతే తూచిది. ఇఫ్ ఇక్కడ కనిపించకపోతే ఆర్ వినిపించకపోతే ఐ థింక్ బెంగాల్ ఇస్ ఏమంటారు వే అడ్వాన్స్ ఇన్ వాట్ ఇట్. పక్క నేనైతే పక్క కనిపిస్తాను. వెస్ట్ బెంగాల్ అంటే ఉండాల్సిందే. ప్రస్తుతం వాడకంలో లేని 19వ శతాబ్దంలో బ్రిటిషర్స్ చేత విక్టోరియా స్టైల్లో కట్టబడిన ఈ డౌ హిల్ చర్చ్ లో రాత్రిలో తెల్లని బట్టలు వేసుకుని ఒక ఆవిడ తిరుగుతున్నట్టు వింత వింత ఓకే, సో ఇదే కనిపిస్తుంది ఫేస్. ఇది ఎట్లా అంటే అన్న ఊహించుకున్న దాన్ని స్కెచ్ చేయించండు. ఎంత రేసిస్ట్ అంటే వీడు. అది బ్రిటిషర్స్ కట్టించిండ్రు. సో ఆ బ్రిటిష్ నన్ వాళ్ళే ఉంటారు, బెంగాలీస్. అప్పట్లో బెంగాలీస్. ఓకే, ఒక్క డౌట్. ఇఫ్ ద గోస్ట్ ఇస్ ఇన్ ద చర్చ్, వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఇట్ కాలింగ్ ఇట్ అ హోలీ ప్లేస్? ఇప్పుడు వాడకంలో లేని చర్చ్ కాబట్టి అక్కడ ఆబ్వియస్లీ తిరుగుతుండొచ్చు. మేబీ కన్వర్షన్లు జరగట్లేదు అక్కడ లేవు, అందుకే కన్వర్షన్స్ ఎందుకు, ఆల్రెడీ వాళ్ళే ఉంటారు కదా. కొత్త వాళ్ళని కన్వర్ట్ చేయట్లేదు. ఆ ఏరియా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ ఏరియా కంప్లీట్ అయ్యాక వదిలి వెళ్ళిపోయారు. లాగున్నారు, లోపలికి వెళ్ళటం కుదరదు. దమ్ముని బండి వెనక్కి తీయండి. పైకి వెళ్ళడానికి పైన ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంది. కేవలం పక్కా ఇడు బెంగాల్ కూడా పోతాడని నేను అనుకోవట్లేదు. ఇది పక్కా ఆర్ఆర్ స్టూడియోస్ లో సెట్ చేస్తుంది. హిందీ డబ్డ్ సినిమాస్ గానీ తెలుగు డబ్ సినిమాస్ గానీ చూస్తా కదా, సేమ్ అదే వాడిండు. ఈ విషయం ఆ సెక్యూరిటీ ఆయన మన వాళ్ళకి మామూలుగా చెప్పిన బాగుంది, కానీ అవసరానికి మించి కొంచెం దురుసుగా చెప్పాడు. సరే స్పైడర్ సినిమాలో
ఓకే, హర్ష సార్ ఏం చెప్పి లోపల పోయి ఉంటాడని నేను అనుకుంటున్నాను సార్. మీరు నన్ను రాణిస్తే నేను ఒక నలుగురిని కన్వర్ట్ చేస్తాను. వాళ్ళు టూరిస్టులకి కొంత డబ్బుల్ని తీసుకొని వాళ్ళ ఇళ్లలో ఉండడానికి చోటునిస్తున్నారు. దీన్నే ఇక్కడ హోమ్ స్టే సర్వీసెస్ అంటున్నారు. అరే ప్రమోషన్ రా ప్రమోషన్. అరే ఇక్కడ వీడివ్వలేదు డబ్బులు. మాది మా బిజినెస్ ప్రమోట్ చేస్తే మేమే మీకు డబ్బులు ఇస్తామని అంటారు. వాడు రివర్స్ వాడింది ఇక్కడ. నేను దత్తపుత్రు నేను ఈ హర్ష సాయం ప్రోమో కోడ్ వాడితే 50% ఆఫ్. అట్లనే వీఆర్ ఆల్సో హ్యావింగ్ అ పెయిడ్ ప్రమోషన్ ఫర్ దిస్ వీడియో అండ్ ద స్పాన్సర్ ఇస్ Bet69 యాప్. బయోలో ఉన్న లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్లాట్ 69 రూపీస్ ఆఫ్ వస్తుంది. ద కూపన్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే నాకు 100 రూపీస్ వస్తుంది ప్రతి షేర్ కి. మీరు ఇందులో ఎన్నో అమేజింగ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. జస్ట్ 100 రూపీస్ డిపాజిట్ చేయండి, 10K అవుతుంది రాత్రి వరకు. హోమ్ స్టే కస్టమర్స్ ఎలా ఉంది? ఫైనల్ గా మన స్టాఫ్ తో అవసరానికి మించి దురుసుగా మాట్లాడి మనల్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించిన ఈ సెక్యూరిటీకి ఒకసారి బాయ్ చెప్పి, సోదరా వెళ్ళొస్తాం. రాత్రులు బయట మాత్రం తిరక్కండి, చర్చి దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు. ఈ మాట వీడికి తెలియదు కదా ఆయన రాత్రి తిరుగుతాడు. పెద్ద పెద్ద సెక్యూరిటీ గార్డులకే దిక్కులేదు, ఆపేది వాచ్ ని. ఎవరు ఎంత అసాధ్యం అన్నా అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మన పని మిత్రమా. బాగా ఆలోచించాక అవి ఇస్తున్నారు కదా, గూస్ బంప్స్ వస్తున్నాయి, ఎంజాయ్ చేస్తున్నా. రోడ్ కడే హోగే తెల్లని బట్టలు వేసుకున్నావండి కనిపెడతాడంటే పోయి. దయ్యాలు ఓన్లీ లైక్ తెల్ల బట్టలు వేసుకుంటాయి నాకు అర్థం కాదు. అంటే నైట్ టైమ్ ఓన్లీ వైటే కనిపిస్తుంది కదా. చర్చికి సరిగ్గా మధ్యలో చాలా టైట్ గా ఒక నెట్ను కట్టారు. ఇంక ముందుకి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పడానికి ఒక అడ్డయి ఉండొచ్చు, లేదా దీని మీద ఉన్న ధూళిని బట్టి చాలా కాలం క్రితం ఇందులో గేమ్స్ ఆడుండొచ్చు. ఇంతకు మించి ముందుకు వెళ్ళకూడదు. ఇంతకు ముందు గేమ్ ఆడుండొచ్చు. కొంచెం కామన్ సెన్స్ వాడితే ఆ ముందు కుర్చీ ఉంది, ఎవ్రీ వన్ విల్ నో గేమ్ ఆడడానికి. బట్ హీ వాంట్స్ టు కన్విన్స్ పీపుల్. లోపల కొంచెం వింతగానే ఉంది. ఒకప్పుడు బ్రిటిషర్స్ కట్టిన అండ్ వాళ్ళు నడిచిన ఈ చెక్క ఫ్లోర్ చాలా అంత మంచి ప్లాస్టిక్ చైర్ ఏడుకు వచ్చిందిరా వీడికి. అదే వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయడానికి వీళ్ళ టీం వర్క్ చేస్తుంది ముందు నుంచి ఆ చర్చ్ లో. ఆ నెట్ కూడా కొత్తనే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో ఉండుంటే అట్లీస్ట్ దానిపైన లైక్ స్పైడర్ వెబ్స్ అవి ఉండాలి కదా. నేను కూర్చున్న కుర్చీ వెనక నుంచి మీకు మొత్తం చుట్టూ చూపిస్తా. ఇక్కడే నేను ఒకటి గమనించా. ఈ చర్చ్కున్న అద్దాల మీద ఒక తెల్లని ఆకారం లాంటివి ఏర్పడుతున్నాయి. అది చూడు, కరెక్ట్ బాగా ఎడిట్ చేసిండు ఎడిటర్. ఏముందిరా అక్కడ? ఏం లేదు. వాళ్ళు ఒకలాగా ఉన్నప్పటికీ కొన్ని అద్దాల మీద అందులో కొంత భాగం మీద మాత్రమే ఈ రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. ఆబ్వియస్లీ ఇటు సైడ్ లైట్ లేదు, అటు సైడ్ లైట్ ఉంది, అంతే కదరా. అంతే ఫిజిక్స్ రా అది. ఇంకో పక్క లోపల స్మెల్ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా కాలం నుంచి కిటికీని ఇంకొంచెం సేపు ఫోకస్డ్ గా గమనిస్తే ఖచ్చితంగా దీనికి సమాధానం దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. కాకపోతే లాక్ ని ఓపెన్ చేసేసాం సార్. మనకు సహకరించిన వాళ్ళు కొంచెం కంగారు పడుతున్నారు. మీరు బయటికి రావాల్సిన టైం అయింది. ఇంక ఇక్కడ నుంచి బయటికి కాకకి ప్యాక్ అయినట్టుంది. అదే లోపల నుంచి సంథింగ్ లైక్ సైన్ పంపించిండ్రు, గేట్ ఓపెన్ చేయరు అన్నట్టు. వాళ్ళు ఓపెన్ చేసి వీళ్ళకి సీన్ క్రియేట్ చేస్తారు అంతే. అక్కడ ఇప్పుడు ఆ వాచ్మెన్ తో హోమ్ స్టే అంటే గొడవ పడుతుంది. నీ 50 రూపీస్ కూపన్ టైం అయిపోయింది. సైన్స్ లో లైట్ యొక్క సిద్ధాంతాన్ని సైతం ధిక్కరించేలా కనబడే. సైన్స్ ఎందుకు వచ్చింది రా మధ్యలో? బుల్షిట్. వాడు చెప్పింది ఏంది? డు నాట్ విజిట్ దిస్ ప్లేస్ అన్నాడు. వాళ్ళు ఉంది అని ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు వీడు అట్లీస్ట్ కంప్లీట్ డే స్పెండ్ చేసేవాడు అందులో. మనం ఆఖరి చోటుకి బయలుదేరాల్సిన. నాకు తెలుసు కదా, నాకు తెలుసు వీడు ఏది కన్క్లూజన్ ఉండదు లోడ. చూద్దాం ఏ టైం వరకు ఉండడో చూద్దాం. ప్లే చేయి. వెనకమైన చోటుగా పేరు బాన్గఢ్ కోట. ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్న ఈ చోటుని కొంత డబ్బులు కట్టి టూరిస్టులు చూడొచ్చు. కాకపోతే ఒక్క షరతు మీద, సాయంత్రం ఆరయ్యేసరికి ఎవ్వరూ లోపల ఉండకూడదు. దీని వెనకాల ఉన్న కథ ఏంటంటే, ఎంతో మంది రారాజులు తన అందంతో మంత్రముక్తులు చేసిన ఈ బాంగడి యువరాణి రత్నావతి సౌందర్యానికి ఒక మంత్రిగాడు ఆకర్షితుడయ్యాడు. రాణిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని కోరికతో తన మంత్రి శక్తిని అంతా ఒక నూనె సీసాలోకి దారిపోసి ఎలాగోలా రాణికి చేర్చగలిగాడు. అయితే అదృష్ట కొద్ది యువరానికి ఈ విషయం తెలిసిపోయింది. ఆ సీసాని కోట పెట్టిన ఒక బండరాజు కేసి విసిపెట్టింది. విషయం జరిగింది. రాణి అయస్కాంతంలో మాంత్రికుడి వైపు ఆకర్షింపబడింది. మంత్రి దాన్ని రాయి నలిపిస్తుంది. అయితే ప్రాణం పోయే ముందు మంత్రి ఇచ్చిన శాపం వల్ల సంవత్సరం తిరగముందే రాణి ఇంకా రాజ్యం రెండు నాశనమైపోయాయి. అయితే ఈ రోజుకి కోరిక తీరని ఆ మాంత్రికుడు ఆత్మ తన పగ తీర్చుకోవడానికి కోటలో 6 గంటలు అయ్యేసరికి తిరుగుతూ ఉంటుంది. నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే, ఇప్పటికీ ఆ రాణి అందాన్ని పొగిడింది ఎవరికైనా ఒక 10 రోజుల వరకు బాధలు తప్పవు. పొగిడితేనే ఇబ్బందులు తప్ప అంటున్నారు కాబట్టి మనం డైరెక్ట్ గా రాణికి ఐ లవ్ యూ చెప్దాం.
లోపల మొత్తం తిరిగి చూస్తున్నాం. ఇక్కడున్న కట్టడాలన్నీ అమాంతం కూలిపోయాయి సార్. ఈ చోట్లోనే మనం రాణికి ప్రపోజ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ చోటు చాలా చాలా స్పెషల్ సార్. మాంత్రికుడు ఆ పైన ఉండేవాడు. మొట్టమొదటిసారిగా రాణిని ఆ పైనుంచి ఇక్కడే చూశాడు. ఆ క్షణాన్నే ప్రేమలో పడ్డాడు. ఆ పైనున్న నెమల్లాగే రాణి అందంగా ఉండేది. నో నో దట్ యాక్చువల్లీ దట్స్ అ ఫ్యాక్ట్. అది నేను ఒప్పుకుంటా. దట్స్ అ ఫ్యాక్ట్. అది ఒక్కటే ఫ్యాక్ట్ ఈ మొత్తం వీడియోలో. చాలానే ప్లాన్ చేశాను కానీ సారీ తప్పుగా అనుకోకండి. మీ పేరు కూడా అవ్వలే. మీ అందం చాలా గొప్పదని విన్నా. నా తరపు నుంచి అభినందనలు. అలా గిఫ్ట్లు మాత్రం అడగండి. మహారాణికి గిఫ్ట్లు మాత్రం అడగొద్దని సెటైర్ వేసి వచ్చాడు. ఆమె ఆ ఈడు కోట- గిఫ్ట్ కాకుండా చూసుకోమని ఆమె మాంత్రికుడు. ఆ కోటకి ఓనర్. ఉమ్. ఆఫ్టర్ ఆల్ టాలెంట్. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏమవుతుందో చూడాలి. నా కేర్లెస్ వాకింగ్ టాక్ నుంచి వెళ్ళిపోయాయి. ఆశ్చర్యంగా కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు అంతా బాగవడం మొదలైంది. ఇదంతా కేవలం ఒక కోఇన్సిడెన్సే కావచ్చు, లేదా నిజంగానే మనిషి కన్నా ఒక పెద్ద శక్తి ఉండొచ్చు, లేదా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ఒక ఫిల్మ్ మేకర్ చేసిన ఎగ్జాజరేషన్ అయినా కావచ్చు. కానీ ఒక ఇదే Last లాస్ట్ కరెక్ట్. చూడు 100% మీ మైండే మీకు భయం. మైండ్ లో ఉన్న భయమే మీకు. ఓకే. సో ఇప్పుడు మనకి ఆ విషయం తెలియాలని చెప్పేసి అన్న 3 ప్లేసెస్ విజిట్ అయ్యి మీరు ఆ, పుష్పాలు రా అని ప్రూవ్ చేసిండు. అది మనం అర్ధరాత్రి ఓకే. బాగుందన్నా. థ్యాంక్స్ అన్న హర్షద్ అన్న. కొంచెం మాకు కూడా అప్పుడప్పుడు డొనేషన్లు ఇస్తే మేము కూడా అన్న కొంచెం సబ్స్క్రైబ్ చేసి set సబ్స్క్రైబ్ కొట్టరు మనకి. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పుడైనా దెయ్యాలు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడం చూసారా? ఈరోజు మనం అలాంటిదే ఒక వీడియోని చూడబోతున్నాం. దాంతోపాటు ఇంకొన్ని హారర్ వీడియోస్ని కూడా చూడబోతున్నాం. అయితే లేట్ ఎందుకు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఒత్తండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. వహీద్ పీసీ అనే టిక్టాక్ అకౌంట్లో ఈ వీడియో అప్లోడ్ అయింది. ఈ వీడియోలో ఒక చిన్న కమాన్ మన అప్రిసియేషన్ వీడియో క్రెడిట్స్ ఇచ్చాడు వహీద్. అవును. గుడ్ థింగ్ హీ గాట్ దట్. పాప ఫ్లోర్ పైన కూర్చుని ఆడుకుంటూ ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఏం కనిపిస్తుందో ఒక్కసారి చూడండి. కమాన్ నీవి సెకండ్ క్లాస్ ఎడిటింగ్ రా ఇవి. ఆ టైంలో చిన్న పాప అండ్ కెమెరా హోల్డర్ కాకుండా ఆ రూమ్లో ఎవరూ లేరని ఈ అప్లోడర్ చెప్పాడు. అయితే అదేంటి? అదేంటి ఏంటది ఏంటది ఏంటి నాకు తెలియాలి. తెలిసి తీరాలి. టిమ్ మొరోజో అనే గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఈ హాంటెడ్ హౌస్ లో ఒక రాత్రి మొత్తం గడపాలని వెళ్తాడు. ఈ ఇంటి గురించి చాలా హారర్ స్టోరీస్ ఉన్నాయి. ఈ ఇంట్లో కొన్ని సంవత్సరాల ముందు ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయికి అప్పుడప్పుడు దయ్యం పట్టేది. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఉమ్. వై దయ్యం అంటే ఆల్రెడీ ఆ అమ్మాయికి దయ్యం పట్టింది. దయ్యం బట్టి Спросите у ближайших соседей историю этого. ఇంటిని చూస్తుండగా కొన్ని గోడల మీద సింబల్స్ కనిపిస్తాయి. రివర్స్ క్రాస్ కూడా అందులో ఒకటి. ఏ, ఆ అంటే ఇంట్లో కొన్ని బొమ్మలు కూడా కనిపిస్తాయి. టిమ్ కెమెరాస్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడే కాసేపు పడుకుంటాడు. అప్పుడేం జరుగుతుందో చూద్దాం. కిచెన్ లో ఒక గ్లాస్ అటు ఇటు దొరులుతుంది. దగ్గరలో ఉన్న ఒక చైర్ కూడా అటు ఇటు జరుగుతుంది. అదేంటో చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు పక్కలో ఉన్న ఒక క్యాబినెట్ డోర్ దానికదే ఓపెన్ అవుతుంది. ఇదంతా జరిగిన తర్వాత ఇంకొక భయానక ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుంది. అదేంటో మీరే చూడండి. ఆ బేబీ తల తిరుగుతుందా? ఇది రాజేంద్ర ప్రసాద్ 90s లోనే తీసాడు రోజు. ఇది మా అమ్మ బొమ్మ. అమ్మా బొమ్మ అది చూసి ప్యాక్ అయిపోవాలి. పనికిరాదు ఇది. ఐ థింక్ దిస్ ఈస్ ద ఓన్లీ వీడియో విచ్ ఇస్ బిట్ అట్లీస్ట్ స్కేరీ అన్నట్టు అన్నది. ఏంటవన్నీ రాడ్ ఉంది. ఈ ఇంట్లో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఉన్న పళంగా ఎందుకు వెళ్ళిపోయారో మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా. వస్తువులు వాటికవే జరుగుతాయి. అటక నుండి మాటలు కూడా వినిపిస్తాయి. ఇవన్నీ పర్వాలేదు, కానీ ఆ దెయ్యం ఇతని కూతుర్ని కిడ్నాప్ కూడా చేసేసింది. ఏడిపేయడానికి ఎంత అడుగుతుంది అంటున్నది. కిడ్నాప్ కూడా చేసేసింది. ఫస్ట్ మీరు వేల హర్షద్ సాయి. నీకు ఏం కావాలి? వీడియోలో నీ కోరికలు నేను తీరుస్తాను. డబ్బు కావాలా, వస్తువులు కావాలా చెప్పు అంటాడు ఇంకా హర్షసాన్ వచ్చి. కాంచనా డిలీటెడ్ వీడియో రా ఇది. ఇది ఊరికే అలా ఊగట్లేదు. దాని మీద ఎవరో కూర్చుని ఊపినట్టుగా ఊగుతోంది. ఇక థర్డ్ వీడియోలో అతను లైవ్ చేసి అటకపైకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అతని ఆడియన్స్ కి కూడా అటక గోడ మీద కొన్ని పేర్లు రాసుంటాయి. Y, Smith, Kathleen, Dave, Norman. ఇంట్లో నార్మన్ అని ఇంకొకసారి అడుగుతాడు.
నిన్న నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగినప్పుడు ఆ పాప పైకి చూస్తుంది. Where it came from. Can you show me where? అటకపైకి వెళ్ళావా అని అడిగితే అవునని తలాడిస్తుంది. అది అసలు ఆడ అడిగింది అది కాదు కదరా. బిగినర్ మిస్టేక్. ట్రాన్స్లేషన్ సరిగ్గా చేయలేరు గూగుల్ తప్పది. వర్డ్ నేమ్ చేయలేము. ఇప్పుడు ఎక్కడుంది అని అడిగితే ఆ పాప తన కుడివైపుగా తిరిగి చూస్తుంది. అక్కడెవరో ఉన్నట్టు. Right now. ఇతని ఇంట్లో ఇప్పటికీ ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కలో కనిపిస్తున్న ప్లేలిస్ట్ చెక్ చేయండి. మన మైండ్ రాదే వాడు కరెక్టే అన్నాడు. That's all for this video. And thank you Harish, thank you for being late for me. అదే దయాలు దెబ్బేసుకుంటున్నాయి. వాటికి కూడా కొంచెం టైం ఒకటైతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా నా వీడియోస్ పక్కలో ఉంటాయి, చెక్ చేయండి. రైట్ బై. బాయ్.